పెరిగి పెద్దదవుతుంది. మన పూర్వీకులు మనకు పలక బలపం ఇచ్చి మన ఊహ వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళదా మనం ఫస్ట్గా అక్షరాభ్యాసం చేస్తారు. అక్షరాభ్యాసంలో భాగంగా ఆ పలక మీద ఆ బలపం ఇచ్చి చెయ్యి బట్టి ఆ అనేటువంటి అక్షరాలను చాలా బాగా దిద్దిస్తారు కదండి, దిద్దిస్తారని తెలుసు. ఆ విధంగా ప్రారంభమైనటువంటి మన అక్షరాభ్యాసం అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఫలించి భూమిని ఏలేటువంటి విధంగా, భూమిని పరిపాలించేటువంటి విధంగా, భూమిని శాసించేటువంటి విధంగా వృద్ధి చెందుతుంది. విమానాలను నడిపేటువంటి వారిగా, నౌకలు నడిపేటువంటి వారిగా, సమాజాన్ని ప్రభుత్వపూర్వకంగా నడిపేటువంటి నాయకులుగా, గొప్ప గొప్ప సూత్రధారులుగా, మంచి మంచి ఉద్యోగ నిర్వహణలో కొనసాగేటువంటి వారిగా, గొప్ప గొప్ప బాధ్యతాయుతమైన క్రైస్తవ్యాన్ని సమాజాలను క్రైస్తవ సంఘాలు నడిపించేటువంటి పాదరులుగా, సిఆర్ గారులుగా, పెద్దలుగా, పిసిసిలుగా, ట్రెజరీలుగా, వ్యవస్థను కాపాడేటువంటి విధంగా అనేకమైన విధాలుగా ఈ యొక్క అక్షరాభ్యాసం దిద్దుబాటు అనేటువంటిది ఉపయోగకరంగా మన జీవితాల్లో మనకు కనిపిస్తుంది. అంటే దిద్దుబాటు వల్ల యావత్ ప్రపంచం జీవిస్తుంది. దేనివల్ల జీవిస్తుందని ప్రపంచం? దిద్దుబాటు ద్వారా యావత్ ప్రపంచం జీవిస్తుంది, అంటే బ్రతుకుంది. ఇది మానవ సంబంధం, దేహపరమైంది, మానవ సంబంధమైంది మరియు దేహపరమైంది, లోక సంబంధమైంది అని మనము నేర్చుకున్నాం ఇంతవరకు. ఇప్పుడైతే చక్కని విషయాలు ప్రవక్త ఇర్మియా ఆలయ ప్రసంగంలో భాగంగా ఆనాడు ఇజ్రాయేలుకు తెలియజేశారు, మీ క్రియలను దిద్దుకోండి, మీ మార్గాలను దిద్దుకోండి, నన్ను దిద్దుకు చిన్న ప్రాయము అనేటువంటి కీర్తన పాడుతూ మనం ఆరాధనలో ప్రవేశించాం. మన క్రియలను దిద్దుకోవాలి, మన మార్గాలను దిద్దుకోవాలని ఆనాడు ఇజ్రాయేలీలకు ప్రవక్త ఇర్మియా ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నిలబడి చెప్తూ ఉన్నటువంటి మాటలు పాత నిబంధన గ్రంథంలో మనం వింటూ వస్తున్నాం. ఆయన అంటాడు, చదువు ఒకసారి 7 మొదటి నుంచి. వాక్కు ద్వారమున నిలబడి చేయుటకై యోధావారులారా, సైన్యములకు అధిపతియు ఇజ్రాయేలు దేవుడును యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, చేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఇది యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైనటువంటి మాటలు ఆధారం చేసుకొనుడి. అలాగనగా మీ క్రియలను ప్రతి వారము చాలా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈనాటి పాత నిబంధన పాఠ్యభాగం యొక్క సారాంశం మంచిది. దావీదు గారు సంపాదించిన సంపాదన అంతా దిగబోసి, సొలొమోను గారు దేవుని ద్వారా పొందుకునేటువంటి జ్ఞానం అంతా పొతపోసి, పరిశుద్ధ ఆలయం అనేటువంటి గొప్ప శ్రద్ధారమైనటువంటి దేవాలయం నిర్మించి ఇస్రాయేలు దేవుడు ఇచ్చారు అన్నాడు.
ఆ దేవాలయం చక్కని రీతిలో కట్టబడింది. దేవుని యొక్క దిశానిర్దేశాల మేరకు పొడవు, వెడల్పు, ఎత్తు, కిటికీలు, తలుపులు, పరిశుద్ధాలయము, అతి పరిశుద్ధాలయము, స్థలము, ఈ విధంగా యాజకులు ఉండే చోటు, పరిచారకులు ఉండే చోటు, సామాన్య ప్రజలు ఉండేటువంటి చోటు, యూదులు దేవుని మాటలు వినేటువంటి చోటు, ఈ విధంగా అర్పణలు చెల్లించేటువంటి పళ్ళాలు, నైవేద్యాలు చెల్లించడానికి కావలసినటువంటి స్థలాలు, వీటన్నిటిని కూడా ఎంతో ఆలోచనకర్త అయినటువంటి దేవుడు దావీదు ద్వారా సొలొమోను గారికి అందించి, సొలొమోను గారి ద్వారా యావత్ సమాజానికి, యోధా సామ్రాజ్యానికి అందించినటువంటి దాఖలాలు మనం లేఖనాల్లో చూస్తూ వచ్చాము. ఏ విధంగా కట్టబడింది ఆ మందిరం అంటే ఎంతో భక్తియుతంగా కట్టబడింది. దావీదు, నేను ఎంతటి వాడినయ్యా, నన్ను ఎంతగా హెచ్చించడానికని దీనుడుగా, అల్పుడుగా ఆయన కృంగిపోయి ప్రార్థనాపూర్వకంగా దేవుని పాదాలు పట్టుకుని వేడుకొని, నీ మందిరాన్ని కట్టడానికి సెలవు ప్రభువా, ఆ మందిరంలో కొలువైన ఆయన, నీ సర్వ మానవాన్ని ప్రాముఖ్యంగా యోధా సామ్రాజ్యం వర్ధిల్లటానికి నీ ఆశీర్వాదాలు మీ యాజకుడి ద్వారా మాకు అందించు నాయన అని అధ్యక్షగా దేవుడు ఒప్పుకొని ఆ మందిరాన్ని కట్టడానికి సమృద్ధినిచ్చి, కట్టడానికి జ్ఞానం ఇచ్చి, యూదులను దేవుడు ప్రత్యేకంగా వాడుకుంటూ నిలబెట్టుకుంటూ వారిని ఉద్దేశించి చక్కని ఆధ్యాత్మికమైన మూలపాఠాలు వారికి అందించారు ప్రవక్తలైనటువంటి ఇర్మియా లాంటి వారి ద్వారా. పోను రాను ఆ వర్షం మార్పు చెంది ఆధ్యాత్మికమైనటువంటి వర్షం, ఆత్మీయమైనటువంటి వర్షం, ఆరాధన క్రమం వారు వైద్యులకి వారికి ఇష్టమైనట్టుగా, వారి చిత్తానుసారమైనటువంటి రీతిలో వారిని వారు ప్రముఖులుగా చూపించుకోవడానికి, వారిని వారు ప్రత్యేకపరచుకోవడానికి, ప్రత్యేకమైన హోదాలను కల్పించుకోవడానికి అన్నట్టుగా ఆనాడు ఇజ్రాయేలీలు ఆ దేవాలయంలో కనిపిస్తూ ఉన్నారు. ఇర్మియా నాటి కాలంలో ఉన్నటువంటి ఆలయ ప్రసంగం ద్వారా మనకు అర్థమవుతుంది. యెహోవా ఉదయాన్నే ఇర్మియా గారికి తెలియజేసి ఈ మాటలు చెప్పు, నీ ప్రజలను ఇజ్రాయేలుకి మాటలు చెప్పు, ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము చెప్పుకొచ్చున్న వాళ్ళారా, ఏ విధంగా మీ క్రియలు ఉన్నాయి బయట, ఏ విధంగా మీ మార్గాలు ఉంటున్నాయి బయట, ఏ మార్గాల్లో మీరు ప్రయాణం చేసి ఇంతవరకు నా విశ్రాంతి దినాన్న విశ్రాంతిలో ప్రవేశించడానికి మీరు పరుగులు తీస్తూ ఉన్నారు. మీ మార్గాలు ఎలాంటివి, మీ యొక్క చిత్తం ఎలాంటిదో, మీ క్రియలు ఎలాంటివి అన్నీ నాకు తెలుసు. అలా ఉండకూడదు. ఆత్మ సంబంధమైన ఆరాధనను మీరు భౌతిక సంబంధమైనటువంటి ఆరాధనగా మార్చేశారు అని వేదనకరంగా ఎంతో విలాపాలతో, కన్నీటితో, కన్నీటి పర్యంతమై విలాప ప్రవక్త అని పేరు తెచ్చుకున్నటువంటి ఇర్మియా స్వకీయ జనాంగమైన ఇశ్రాయేలీయులకు మర్ర పెడుతూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. నా అపర ప్రజలారా, మీ క్రియలను దిద్దుకోండి, మీ ఆలోచనలు మార్చుకోండి. మీరేం చేస్తున్నారో మీకేం తెలుస్తుందా? బీదలను మీరు నెమ్మది లేకుండా చేస్తున్నారు. తల్లిదండ్రులు లేనటువంటి తల్లిదండ్రులు లేనటువంటి వారిని బాధాకరంగా మీరు మారుస్తున్నారు. అన్యాయమైనటువంటి తీర్పులు తీరుస్తున్నారు. అనాలోచితంగా మీరు బ్రతుకుతున్నారు, మీరు ఆలోచిస్తున్నారు. దేవుని వాక్యం పేదలను కటాక్షించమని, తండ్రి లేని వారిని చేర్చుకునమని, పొరుగు వారిని ప్రేమించమని వాక్యం బోధిస్తూ ఉంటే దానికి అనుకూలంగా మీరు జీవించుకుండగా అనేకమైనటువంటి అడ్డదారుల్లో మీరు ప్రయాణం చేస్తున్నారు, శిక్షలకు గురి చేస్తున్నారు. నా మందిరాన్ని మీరు పాడు చేస్తూ ఉన్నారు. నా మందిరంలో బ్రతుకుతున్నటువంటి విశ్వాస జనాంగానికి మీరు న్యాయమే చేకూర్చట్లేదు. అలా
ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉంటే మంచిది అని దేవుడు స్వయంగా దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఎవరు చెప్తున్నారండి? మధ్యవర్తిగా ఇర్మియా ప్రవక్త మధ్యవర్తిగా ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తా ఉన్నాడు మాత్రమే. ఇర్మియా ప్రవక్త మధ్యవర్తిగా, వారిలో ఒకటే, వారి స్వకీయ జనాంగమే, వారి రక్తం పంచుకొని పుట్టినటువంటి వాడే ఇర్మియా. కొత్తవాడేమీ కాదు, తెలియని వాడేమి కాదు, తెలియనటువంటి ప్రాంతాల నుంచి వచ్చి దేవుని వాక్యాన్ని బోధించేవాడేమి కాదు. వారిలో పుట్టి, వారిలో తిరిగి, వారిలో పెద్దవాడై దేవుని మాటలను ఆలకించి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి, దేవుని మాటలను వింటూ, దేవుని యొక్క దర్శనాలను చూస్తూ, దేవుని యొక్క వినికిడిలో దేవుని సత్య సువార్తను ఆనాడు పరిశుద్ధ ఆలయం ముందు నుంచుని దేవుని మాటలు పలుకుతూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు ఇర్మియాపై విరుచుకుపడ్డారు. చెప్పొచ్చు కానీ వెళ్ళవయ్యా అని చెప్పేసి పక్కకు నెట్టేశారు, కొట్టేశారు, హింసించారు, అనేకమైనటువంటి గిరకాటాలకు, ఇబ్బందులకు గురి చేశారు. సత్యవాక్యాన్ని బోధిస్తున్నటువంటి ఇర్మియాను శత విధాల కృంగదీశారు. అయ్యో నా ప్రజలారా, నా స్వకీయ జనాంగమా, నా రక్తం పంచుకుని పుట్టినటువంటి బిడ్డలారా, మీ రక్తాన్ని పంచించి నన్ను పోషించి పుట్టింపజేసినటువంటి ఓ ప్రియ జనాంగమా, మీరు ఇలా ఉంటే దేవుడు మీ మీద ఉగ్రతను చూపిస్తాడు, దేవుని ప్రేమను పొందుకోండి అని ఈనాడు ఈ పాత నిబంధన పాఠ్యభాగం ద్వారా దేవుడు చక్కని సందేశాన్ని ఆనాడు ఇజ్రాయేలుకి తెలియజేశాడు. ఆధ్యాత్మికంగా ఈనాడు ఆత్మీయంగా అనేక సంఘాలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే పాఠ్యభాగాన్ని అనేక భాషల్లో, కురు గ్రామాల్లో, పట్టణాల్లో, మహాపట్టణాల్లో ఈ పాఠ్యభాగాల ద్వారా వేల కొలది, కొల్లల కొలది ఉన్నటువంటి ప్రియ విశ్వాస జనాంగానికి నీ క్రియలను దిద్దుకోండి, మీ మార్గాలను సరళం చేసుకోండి, పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించాలంటే ఆ పైన మీకేం కావాలంటే మీ సమస్త క్రియలను దిద్దుకొని మీ మార్గాలను సరి చేసుకొని రండి అని తెలియజేస్తున్నటువంటి మాటలు ప్రభుత్వంలో ప్రేమ అనేటువంటి మాట. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 17వ వచనం అంటారు, భక్తుడైన దావీదు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు రోసివేసేదవు. దిద్దుబాటు అంటే అక్షరాలు దిద్దుకుంటే కలెక్టర్ అయ్యారు, అక్షరాలు దిద్దుకుంటే ఇంజనీర్లు అయ్యారు, అక్షరాలు దిద్దుకుంటే ఆఫీసర్లు అయ్యారు, అక్షరాలు దిద్దుకుంటే ఏరు, అక్షరాలు దిద్దుకుంటే నేవీ, అక్షరాలు దిద్దుకుంటే రైల్వే, అనేకమైనటువంటి శాఖలు శాఖోపశాఖలుగా ఫలించారు, అభివృద్ధి చెందారు, భూమిని నిండించారే. ఆ అక్షర జ్ఞానం మిమ్మలను ఒక మనిషిని చేసిందా? ఆ అక్షర జ్ఞానం ధర్మశాస్త్రమైన మనుషులుగా తీర్చిదిద్దా? ఆత్మీయమైనటువంటి ఆదిమ సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా ఆత్మీయమైనటువంటి ప్రేరణతో మాట్లాడినటువంటి ఆ మాటలు మిమ్మల్ని మనుషులుగా గావింపచేశాయా? మీ క్రియలు దిద్దుకునేటువంటి విధంగా, మీ మార్గాలను సరిచేసుకునేటువంటి విధంగా ఎంత చెప్పినా జరగకపోతే యేసు ప్రభువుని కూడా ఒక మనుష్య కుమారుని భూమి మీదకి వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ఈ భూమిపై చిందించి ఆయన చిందించినటువంటి రక్త రుధిర దారాలలో కడుగుకున్నటువంటి వారి యొక్క ప్రతి ఒక్కరి జీవితాలు రక్షించబడతాయి, ఆత్మీయంగా కట్టబడతాయి, నూతనంగా రూపకల్పన చెందుతాయి అనేటువంటి ఒక మార్గాన్ని వేసి వెళ్ళారు యేసుక్రీస్తు మనుష్య కుమారుడు. దాని ద్వారా మీరు రక్షించబడ్డారా అని ఈనాడు ప్రవక్త ఇర్మియా ద్వారా ఇజ్రాయేలుకి కొన్ని ప్రశ్నలు జరుగుతున్నాయి, ఇజ్రాయేలుకి కొన్ని లేఖనాల ద్వారా సూచనలు జరుగుతున్నాయి, కొన్ని హెచ్చరికలు జరుగుతున్నాయి, కొన్ని గద్దింపులు జరుగుతున్నాయి అని వాక్యం తెలియజేస్తుంది. ప్రభుత్వంలో ప్రియమైనటువంటి వాళ్ళ 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట మనం చదువుకున్నాం. పౌలు భక్తుడు తిమోతి గారికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం.
పైకి భక్తి గలవారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించిన వారి వలె పొందురు. ఇటు వారికి విముఖుడవై పొందుము. తిమోతి అంటే పౌలు భక్తుడికి చాలా ప్రాణం. ఎందుకంటే ఆయన ఆత్మీయంగా ఉంటున్నాడు. అలా ఉండటం వల్ల తిమోతిని ప్రేమిస్తున్నాడు పౌలు భక్తుడు. ఆయన చెప్తున్నాడు శిష్యుడిగా, కుమారుడిగా, సహోదరుడిగా, పైకి భక్తి గల వారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఉంటారే, వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. తిమోతి, విముఖుడిపై ఉండు, దూరంగా ఉండు. వాళ్ళ భక్తే వాళ్ళకి నిదానం, వాళ్ళ కడిపే వాళ్ళకి భక్తి, వాళ్ళ బుద్ధే వాళ్ళకి భజన. కనుక అలాంటి వారితో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండు అని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. పైకి భక్తి గల వారి వలె ఉండు దాని శక్తిని ఆశ్రయించలేని ఆరాధికులుగా ఆనాడు ఇశ్రాయేలీయులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, దేవుని ఆలయానికి వచ్చేందుకు నీ ప్రవర్తన అంతటిని సరిచూసుకో అని వాక్యం ఉంది. లేదా దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన అంతటిని సరిచూసుకో, సరిచేసుకో. ఈ జీవితంలో ఉన్నటువంటి క్రియలు ఏమైనా చెడ్డవైతే వాటిని రూపుదిద్దుకో, వాటిని మర్చుకో, వాటిని మార్చుకో, వాటిని దేవుని పరంగా తీర్చిదిద్దు. నీ గుణాన్ని మార్చుకో, నీ స్వభావాన్ని మార్చుకో, నీ అంతరంగాన్ని మార్చుకో, నీ స్వారూప్యాన్ని దేవుని స్వారూప్యంగా తీర్చిదిద్దుకో. అని దేవుడు లేఖనాల ద్వారా తెలియజేస్తూ వచ్చేది. మనకు ప్రేమ పాత నిబంధనలో యొక్క విశిష్టత, ప్రవక్తలు మన కొరకు కార్చిన కన్నీరు, మన పితరులైనటువంటి దావీదు లాంటి మహాభక్తులు శమటోర్చి కట్టించినటువంటి మందిర నిర్మాణంలో ఉన్నటువంటి ఆంతర్యం. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనుకోవడం. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మళ్ళీ రా, ఈ నెలలో మీ పని కాదు, ఈ వారంలో మీ పని కాదు, చెప్పులన్నీలాగా తెప్పించుకోవచ్చు. సెక్రటరీ ఆఫీస్కి వెళ్తే కొన్ని పనులు జరగవచ్చు, కొన్ని పనులు జరగకపోవచ్చు. తెలిసిన వారు ఉన్నప్పటికీ కూడా, జ్ఞానం ఉన్నప్పటికీ కూడా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసినప్పటికీ కూడా, కానీ నీకేమి తెలియకపోయినా, నీవు పామరుడు అయినా, నీవు సామాన్యుడు అయినా, నీకు విముఖుడై దేవుడు లేడు. నా మందిరానికి రా, నాతో చెప్పుకో, నీకేమైనా సమస్య ఉంటే నాతో మాట్లాడు, నీలో ఉన్నటువంటి వేదన బాధ నాతో చెప్పుకో, కన్నీరు కాచి నా యొక్క సన్నిధిలోను వినిపిస్తూ ఉంటే, పరిశుద్ధ స్థలాల్లో నేను కేవలం పరిమితమైనటువంటి నేను మహాకాశం ముందు ఆశ్చర్యటువంటి నేను దిగి వచ్చి నీ మొరను ఆలకించనా, నీ మొరకు నేను చెవి యొక్కనా, నీ కష్టాన్ని తీసేయడానికి నా చేతులు కురుచ కాలేదు, నీ మొరను ఆలకించడానికి నా చెవులు మందము కాలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు అని దేవుడు తన వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతూ వచ్చింది. ఆలకిద్దాం, దేవుడి మాటలు శ్రద్ధగా విందాం. అలాగే సువార్త పాఠ్యభాగంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 16-24 వచనాల్లో మారు మనసు పొందని తరము గురించి దేవుడు స్వయంగా తెలియజేస్తూ ఉన్నాడు. మారు మనసు పొందని తరం, ఏ తరం అంటుంటుంది? దేవుడు ఎన్ని యుగాలు, ఎన్ని తరాలకు దేవుడు? తరతరాలకు దేవుడే, యుగ యుగాలకు దేవుడే. అల్ఫయు ఒమేగయునై ఉన్నాడు దేవుడు, ఆదియు అంతమునై ఉన్నాడు దేవుడు. ఎన్ని జనరేషన్ చూసుకుంటాడండి, ఎన్ని తరాల బిడ్డలను దేవుడు పుట్టించాడు, పోషించాడు, గిట్టింపజేశాడు, దేవుడి సన్నిధిని తెలుసుకున్నాడు, దేవుడితో మమేకమయ్యేటట్టుగా కలుపుకున్నాడు, దేవుడిలో దాచుకున్నాడు అని ఆలోచన చేస్తే దావీదు అంటాడు, నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యంతో భయమును కలుగుతున్నది. ఏమంటాడమ్మ దావీదు? నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమును భయమును కలుగుతున్నది.
భయపడుతుందంట. నన్ను నిర్మించిన రీతి ఎలా నిర్మించాడు నన్ను తలుచుకుంటూ ఉంటే, నా మెదడు ఎలా తయారు చేశాడు, నా మెదడులో నా నరాలు సిస్టమ్, న్యూరో సిస్టమ్ ఎలా తయారు చేశాడు ఆయన, నా హార్ట్ ఎలా తయారు చేశాడు, బీట్ ఎలా తయారు చేశాడు, నా కిడ్నీ ఎలా తయారు చేశాడు, ఫంక్షనింగ్ ఎలా తయారు చేశాడు, నా లివర్ ఎలా తయారు చేశాడు, బ్లడ్ ఏ విధంగా అయితే శుద్ధి చేసేటువంటి విధంగా తయారు చేశాడు, నాకు శక్తినిచ్చే విధంగా తయారు చేశాడు, నేను తీసుకున్న ఆహారము చక్కగా అడిగి నాకు శక్తినిచ్చేటువంటి విధంగా, ప్రోటీన్స్ ఇచ్చేటువంటి విధంగా, మినరల్స్ ఇచ్చేటువంటి విధంగా, విటమిన్స్ ఇచ్చేటువంటి విధంగా అసలు ఎలా తయారు చేయగలిగాడినా అని తలుచుకుంటే నాకు ఆశ్చర్యం ఒకెత్తు, భయము మరొకెత్తు కలుగుతుంది అంటాడు. అలాంటిది మన యొక్క ఆదిమ మూల పురుషులైనటువంటి ఆదాము గారి ద్వారా సృజించబడినటువంటి నారి అని పిలువబడినటువంటి అవతలి ద్వారా మనలను మానవ నిర్మాణం చేపట్టినటువంటి దేవుడు ఎన్నో తరాలుగా, ఎన్నో యుగాలుగా మనలను పుట్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, గిట్టింపజేస్తున్నాడు. అందులో ఒక జనరేషన్. అయితే యేసు ప్రభు వారి యొక్క తరములో ఉన్నటువంటి జనరేషన్ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చదువు ఒకసారి 11 మత్తయి 11:16. ఈ తరము వారిని ఆడరైతే చాలా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు కదా. ఒక తరం ఉందండి, యేసు ప్రభు కాలంలో తరం. ఆయన సువార్త చేసినటువంటి తరం, ఆయన సువార్త చేసినటువంటి ప్రాంతం, ఆయన సువార్త అందించినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యం చేసినటువంటి కొరజీనా, బెత్సయిదా, వాటి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇలా ఈరోజు అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య నేను చేసిన కార్యాలు, మీకు చెప్పినటువంటి మాటలు ఆనాడు తూరు సీదోను పట్టణాలకు నేను చెప్తుంటే, సొదొమ గొమొర్రా పట్టణాలకు నేను కనుక నా సువార్తికులను పంపించి, నా యాజకులను పంపించి సువార్త అందించుంటే వారు చచ్చిపోయి ఉండేవారు కాదేమో. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా. కపెర్నహూము పట్టణానికి 1 గంట ప్రయాణం అంత దూరంలో ఉంది కొరజీనా. యోర్దాను నదీ ప్రాంతంలో ఉంది బెత్సయిదా. ఈ ప్రాంతాల్లో దేవుడు యేసు ప్రభు వారు అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశారు, అనేకమైన అద్భుతాలు చేశారు, అనేకమైన సూచక క్రియలు చేశారు. ఆయన పాద ధూళుంది. ఆయన అనేకమైనటువంటి మార్గాల్లో ప్రయాణం చేసి కడుపు కాల్చుకుని స్వార్థ చెప్పినటువంటి ప్రజలు, విన్న ప్రజలు, వారిలో ఈరోజు ఏమి లేదంటే ఆయన విశ్వాసము కనువైంది. యేసు ప్రభు అంతటి వాడు స్వార్థ చెప్తే విన్నటువంటి ప్రజల్లో ఏమి లేదంటండి విశ్వాసం. బట్ మనమెంత, మన స్వార్థ ఎంత, మన ప్రకటన ఎంత? ఆయన చెప్తే విన్న వారి యొక్క హృదయాల్లోనే ఏమండి విశ్వాసము ప్రజలలేదే. సామాన్య విశ్వాసమైనటువంటి మనము, సామాన్య బోధకులమైనటువంటి మనము, శరీరులమైనటువంటి మనము స్వార్థను అందిస్తూ ఉంటే, స్వార్థ సేవలో పాలుభాగస్థలం అవుతూ ఉంటే, అనేకులుగా కూడి వచ్చి మాటలు వింటుంటే ఎంతమంది రక్షించబడుతున్నారు, ఎంతమంది తమ జీవితాలను మార్చుకోగలుగుతున్నారు, ఎంతమంది నమ్మి బాప్తిసాలు పుచ్చుకుంటున్నారు, ఎంతమంది సమవాక్యంలో పాలుభాగస్తులు కావడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నామకార్థ క్రైస్తవులు అందరూ వాస్తవికమైనటువంటి క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని ధరించినటువంటి వారు అందరూ అని ఆలోచన చేస్తే అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, తూరు సీదోను పట్టణాలు గతి వారవదయ్యింది నీ గతి కంటే. కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చించుకున్నదానా, నీ జీవితం ఏపాటిది? నీటి మీద పొడగబట్టిది కాదా నీ జీవితం అని యేసు ప్రభు వారు కపెర్నహూము గురించి, కొరాజీనా గురించి, బెత్సయిదా గురించి కన్నీరు కారుస్తూ, ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన ప్రార్థన చేస్తూ, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, దేవుని మాటకు
లోబడకపోతే నీకు శ్రమ. ఆత్మీయ ఆరాధనకు బదులుగా అంధత్వంతో కూడినటువంటి గుడ్డి ఆరాధన చేస్తున్నటువంటి నీకు శ్రమ. ఆధ్యాత్మికమైనటువంటి పట్టుదలతో క్రీస్తుని పొందుకోవాలి, క్రీస్తుని ధరించాలి, క్రీస్తుతో నేను జీవించాలి, క్రీస్తుని నేను మహిమా స్వరూపుడిగా చూడాలని ఆశ నీలో లేకపోవడం మూలంగా నీ ఆరాధన అంధత్వంతో కూడిందిగా ఆయన భావిస్తూ ఉన్నాడు. శరీర ఆశలతోనూ నిర్జీవ క్రియలతోనూ లోక సంబంధమైనటువంటి వ్యామోహాలతోనూ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ఆనాడు ఆ ఇశ్రాయేలీయులను బట్టి ప్రవక్తనుడు ఇర్మీయాను పంపించి గద్దింపచేశాడు, బుద్ధి చెప్పాడు, హెచ్చరించాడు. నేటి తరంలో కూడా మనకు దేవుడు తన వాక్యము ద్వారా అనేకమైన విధాలుగా దేవుడు మనకు సత్య సువార్తను అందిస్తున్నాడు. ఏమని? మారు మనస్సు పొందమని. నామకార్థ క్రైస్తవ్యం అనేటువంటి కట్లను విప్పుకొని నామకార్థ బంధకాల నుంచి బయటకు వచ్చి వాస్తవికమైనటువంటి క్రైస్తవ్యంలోనికి మనము అడుగుపెట్టి దేవుని నామ మహిమార్థమై మన ప్రాణాత్మ శరీరాలు దేవుని సన్నిధిలో కుమ్మరించాలి అనేటువంటి ఆలోచనతో దేవుడు మనను పిలుచుకున్నాడు. సామాన్యులమైన మనలను పిలుచుకున్నాడు. సర్వసాధారణమైనటువంటి విశ్వాసమైన మనలను దేవుడు హత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. అంత అనాది ప్రణాళికలతో నేను దేవుడు తెలుసుకుంటూ ఉంటే అంతగా నేను ముదిమోచ్చు వరకు ఎత్తుకుంటానని ఆయన గుర్తాడుతూ ఉంటే ఆయన కౌగిలిలోనికి రాలేనటువంటి నీ ప్రేమ, ఆయన కౌగిలిలోనికి చేరలేనటువంటి నీ క్రైస్తవ్యం ఎంతకాలం ఉన్నా వ్యర్థమే, నిష్ప్రయోజనం, ప్రయోజనం లేనిది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనసు ముందు బాప్తిస్మం యోహాను వచ్చారు 6 నెలల ముందు. యేసు ప్రభు కంటే వాగ్దాన నదులు బాప్తిస్మాలు ఇస్తూ యోధా జనాంగమా మారు మనసు పొందండి, యోధా ప్రజలారా మారు మనసు పొందండి అని ఆయన ప్రకటిస్తే బదులుగా ఏం ఇచ్చారు? ఆయనకి చెప్పాలి. బదులుగా ఆయన ఏం ఇచ్చారమ్మా? బంగారు కిరీటం ఇచ్చారా? శిరచ్ఛేదనం చేయబడ్డాడు యోహాను. శిరచ్ఛేదనం పీక తీశారు, తల తీసి పక్కన పెట్టారు బహుమానంగా. ఒక డ్యాన్స్ గారు నర్తనికి గిఫ్ట్గా ఇచ్చాడు మహారాజు. ఎవరిది శిరస్సు? ఎవరి శిరస్సు? బాప్తిస్మం యోహాను గారి శిరస్సు. వేషధారులైనటువంటి శాస్త్రులారా, వేషధారులైనటువంటి పరిచయులారా, మీ బ్రతుకులు ఎంతకాలం ఈ విధంగా ఉంచుకుంటారు, మార్చుకోండి అన్నందుకు బాప్తిస్మం యోహాను శిరస్సు ఖండించబడింది అన్నాడు. ఆయన అన్నారు ఈ పాఠంలో, ఆ తరం వారు ఆయన తెచ్చోడు ఎలాంటి ఆయన బియ్యం పెట్టినాడు, తినడం, తాగడం, ఎక్కడ ఉన్నాడో కనపడ్డు, ఎవరితోనూ మాట్లాడు, ఎందుకు బతుకుతున్నాడు ఆయనకే తెలీదు, దయ్యం పట్టుడు. సరే, ఆయన చెప్పులు వాడి అయిన మోయటానికి తగనన్నటువంటి బాప్తిస్మం యోహాను గారి యొక్క సాక్ష్యం మనం విన్నాం కదా. యేసు ప్రభు వచ్చారు, ఆయన ఏమన్నారు? ఆ తరం వారు. ఎవరండి? ఆ తరం వారు ఏమన్నారు యేసు ప్రభుని? తిండిపోతూ, తాగుబోతూ, సొంపర్లింటికి వెళ్తాడు, మద్యపానాన్ని పుచ్చుకుంటాడు, తుష్టిగా భోంచేస్తాడు, హాయిగా నిద్రపోతాడు, పాపులతో మాట్లాడతాడు, పాపుల గుంపుల్లో చేరతాడు. మన వాక్యం ఏం చెప్తుంది? పాపుల మార్గంలో చేరక అని చెప్తామండి. నేను పాపుల మార్గంలో నడుస్తాడేంటి? సమరయ్యల మార్గం గుండగా వెళ్ళొద్దు అని మన పితరులు మనకు నేర్పిస్తే సమరయ్యల మార్గం గుండగా వెళ్ళి వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో వాక్యాన్ని బోధిస్తాడేంటి? వాళ్ళని దేవుని వైపు తిప్పుతాడేంటి? వాళ్ళని సరైనటువంటి సన్మార్గాల్లో పెడతాడేంటి? ఈయనే మనిషి ఆగిపోతూ తిండిపోతున్నారు యేసు ప్రభువుని. యోహాను గారికి తప్పలేదు, బాప్తిస్మం యోహాను గారికి తప్పలేదు. సాక్షాత్తు దేవుడే
దేవుని కుమారుడిగా అవతారం ఎత్తి వస్తే ఆయనకే నిందలు, బాధలు, శ్రమలు, ఆటుపోట్లు, సూటుపోటు మాటలు. తప్పేయండి. ఎవరంటారు? శాస్త్రులు, బైబిల్ తెలిసిన వాళ్ళు, బైబిల్ బాగా వడపోసి బాగా జీవించుకున్నటువంటి. బాప్తిస్మం యోహాను తిట్టింది ఎవరు? యేసు ప్రభువుని కొట్టింది ఎవరు అని ఆలోచన చేస్తే బాగా ధర్మశాస్త్రాన్ని వాడి వడపోసినటువంటి జనాంగము. వారికి ఏం లేదు. మారు మనసు అంటే వారికి తెలీదు. మారు మనసుతో వారికి సంబంధమే లేదు. వారి పాటలు వాళ్ళు పాడుకుంటారు, వారి ప్రార్థన వాళ్ళు చేసుకుంటారు. సొంగరి ప్రార్థన, పరిశుద్ధ ప్రార్థన అన్నట్టుగా. ఎవరి ప్రార్థన ఎలాంటిదో దేవుడు చూశాడు, వారికి న్యాయం తీర్చాడు. ఆ విషయాన్ని చదివి కూడా, ఆ విషయాన్ని విని కూడా, ఆ విషయాన్ని గ్రహించి కూడా, ఆ విషయాన్ని బోధించి కూడా మరలా 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 అదే తప్పు చేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్ర కోవిదుడు నికోదేపు లాంటి శాస్త్రులు, నికోదేపు లాంటి పరిచయాలు నేటికి కూడా లేకపోలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వారి ద్వారా వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మారు మనసుతో సంబంధం లేదు. డిగ్నిటీగా వారిని వారు ప్రకటించుకోవడం, వారిని వారు మెచ్చించుకోవడం, వారిని వారు చక్కగా కనపరుచుకోవడమే వారు చేసేటువంటి ఆరాధనలో ప్రతికూలమైనటువంటి ప్రధాన భాగం అని తెలియజేస్తున్నారు. 1 తిమోతికి రాసిన పత్రిక 4:3 చదువుతుంది. 1 తిమోతి 4:3. వాత వేయబడినటువంటి మనస్సాక్షి గలవారై చాలా వాత వేయబడినటువంటి మనస్సాక్షులు అంటే వాత వేయబడిన మనస్సాక్షులు అంటే ఎవరు? వాత వేయబడటం ఏంటి? ఇది తప్పు, ఇది ఒప్పు. బాప్తిస్మం యోహాను గారు శిరస్సు తీసేయడం తప్పని ఆనాడు హేరోదుకి తెలీదా? అడిగినటువంటి హేరోదునికి తెలీదా? వారి మనస్సాక్షులు ఏ విధంగా ఉన్నాయంటే వాతమై పడ్డాయి. పాపమో పుణ్యమో నాకు తెలీదు. ఆ పాపం మాకు మా పిల్లలకు ఉంటే చాలు. మేము ఎంత కష్టపడినా, ఎంత బాధలు పడినా, ఎంత సంపాదించినా పెట్టిన కొట్ట పొయ్యిలో పెట్టాలన్నట్టుగా ఉంటే చాలు మా బ్రతుకులు. మేము కొంచెం కూడా ఎదగక్కర్లా, ఎదక్కపోయినా పర్లేదు, కానీ ఆ యేసు ప్రభువుని సిలువేయండి అనేటువంటి మనస్సాక్షిని ఏమంటారంటే ఎరిగి చెడిపోతుంది మనస, నీకిక దిక్కెవరో తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి మతపరమైనటువంటి కులపరమైనటువంటి వివాదాలను లేవనెత్తేటువంటి ఈ శాస్త్రులను పరిచయం ఉద్దేశించి ఆనాడు బాప్తిస్మం యోహాను మాట్లాడారు. ఈనాడు పాఠ్య భాగంలో యేసు ప్రభు వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆలకించవలసిన వారమై ఉన్నాము. మత్తయి సువార్త 24:9 అంటాడైనా, నా మాటలు భూమైన చదువు ఒకసారి గతించిపోద్దేమో కానీ, ఆకాశమైన గతించిపోతుందేమో కానీ నా మాటలు ఎన్నటికీ గతించవు. చదవగలరా? మత్తయి 24:9. సరే, మంచిది, నేను చెప్పేస్తాను. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంది, భూమైనా గతించిపోద్ది. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఆకాశం గతించిపోద్ది, భూమి గతించిపోద్ది, సముద్రం గతించిపోద్ది, పంచభూతాలు లయమైపోతాయి. కానీ నా మాటలు లయమైపోతాయా? ఆయన మాటలు గతిస్తాయా? నా మాట అగ్ని వంటిది కాదా? బండల సైతం బదలుగొట్టే సుత్తు వంటిది కాదా? చాకలి వాని సబ్బు వంటిది కాదా? లేఖనాలను మనం చదువుతుంటే ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక్కో ప్రవక్తని పిలుచుకున్నప్పుడు ఒక్కొక్క ప్రవక్త యొక్క జీవితం బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే చాలా రాక. ఒకడు దున్నుకుంటా ఉన్న వాడిని తీసుకొచ్చాడు, ఒకడు చెప్పులు కుట్టుకునే వాడిని తీసుకొచ్చాడు, ఒకరిద్దరు చేపలు పట్టుకునేటువంటి వాడిని దేవుడు పిలుచుకున్నాడు.
దొంగలు పిలుచుకోలేదా, సంపరను పిలుచుకోలేదా, దొంగలను పిలుచుకున్నాడు, పాపులను పిలుచుకున్నాడు. దేవునికి వారికి సంబంధం లేదు. వారిని యెరూషలేము దేవాలయం మెట్లు ఎలా ఉన్నాయో తెలియనటువంటి వాళ్ళని దేవుడు ఎంచుకుని పరిశుద్ధాత్మ నింపుదల చేత పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి వారిని వాడుకున్నాడు. సామాన్యంగా వాడుకోలా. వారికి ఏం పేరు తెలుసా? భూమిని తల్లకిందులు చేసేటువంటి వారు అని వారికి పేరు. భూమిని తల్లకిందులు చేసేటువంటి వారు, తల్లకిందులు చేయగలిగేటువంటి వారు ఆది అపోస్తలులు. వారిలో ఉన్నదేంటి? వీళ్ళు ఏంటి అని ఆలోచన చేస్తే వీళ్ళలో ఉన్నది అక్షర జ్ఞానం, వాళ్ళలో ఉన్నది ఆత్మజ్ఞానం. అక్షర జ్ఞానానికి ఆత్మజ్ఞానానికి కంపేరింగ్ చేస్తే ఏ విధంగా కూడా పొంతననేటువంటిది రాదు. =0 వస్తుంది తప్ప 1% కూడా రిజల్ట్ రాదు అని నేను తెలియజేస్తాను. ఆత్మజ్ఞానం వేరు, అక్షర జ్ఞానం. అక్షర జ్ఞానానికి నేను అనేటువంటి ఉప్పొంగులు ఉంటాయి, ఆత్మజ్ఞానానికి నేనెంతటి వాడుతున్న ప్రభా అనేటువంటి తగ్గింపు స్వభావం ఉంటుందండి కదా. అమ్మ అర్థమవుతుంది నా మాటలు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అలాగే మరొక వచనాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 108:4 చదవండి ఒకసారి. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైంది. చాలా ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైంది. బాబేలు గోపురం కంటే ఆకాశం ఎత్తులోనే ఉండదు కదా. బాబేలు గోపురమే ఎత్తంటే బాబేలు గోపురానికి బాబు ఆకాశం, ఆకాశానికంటే ఎత్తైంది దేవుని కృప. ఆ కృపను మనం పొందుకోవాలంటే ఏం చెయ్యాలి అంటే పిల్లలు తను తగ్గించుకునేవాడు ఎక్కడ దాకా హెచ్చించబడతాడు? ఆకాశమందు ఆశీర్వటువంటి దేవుని యొక్క కృపాసింహాసనం వరకు హెచ్చించబడతాడు. ఆయన కనులు ఎదుట నిలువబడేటువంటి విధంగా హెచ్చించబడతాడు. ఆయన కౌగిల్లో చేరే విధంగా హెచ్చించబడతాడు. ఆయన యొక్క ప్రేమలో పొందేటువంటి విధంగా రక్షించబడతాడు. 1 దశలోనికైలో రాసిన పత్రిక 2:10 పౌలు చక్కని మాట రాశారు. ముగిస్తున్నాను నేను, చదవండి ఒకసారి. మేము విశ్వాసులైన మీ ఎదుట చాలండి. ఆది అపోస్తలులు దేవుడు ఎలా పిలుచుకున్నాడో మన బైబిల్ చదువుతూ తెలుస్తుంది. వాళ్ళ స్థితిగతులు ఏంటో మనకు తెలుసు. నిజమే పామరులే, నిజమే అల్లులే, నిజమే ఎందుకు కొరగానోళ్ళే, నిజమే ఎందుకు పనికిమాలినోళ్ళే, పారేసినోళ్ళే, ఏదైనా అనుకో. కానీ ఈరోజు అనేకులను దేవుళ్ళకి నడిపించేవారు, అనేకులను దేవుని మార్గాల్లో నిలవబెట్టగలిగేవారు, అనేకులను దైవ జ్ఞానంతో నింపగలిగేటువంటి వారు, అనేకులను పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి తమ కుటుంబాలను రక్షించుకునేటువంటి విజయ పదంలో ప్రార్థనాపూర్వకంగా నిలబెట్టగలిగేవారు, విజయ కేతనాన్ని ఎగరేసినటువంటి వారు ఆది అపోస్తలులు. వారి యొక్క సంకేతం ఏంటంటే మీరు రక్షించబడాలి. వారి యొక్క ఆలోచన ఏంటంటే అనేకులను దేవుని వైపు నడిపించాలి, అనేకులను దేవునిలోనికి దేవుని వైపు త్రిప్పాలి. అలా తిప్పితే ఆకాశ మండలమందు జ్యోతుల వలె వెలుగుతారు. అనేకులను దేవుని వైపు తిప్పాలి, అనేకులను రక్షించాలి. సమరయ స్త్రీకి దేవుడు రక్షించాడు, దొంగ అయినటువంటి జక్కైన దేవుడు రక్షించాడు. అంతెందుకు బందిపోటు దొంగ అయినటువంటి బరప్పని దేవుడు రక్షించాడు. కుడివైపున వేయబడిన దొంగను దేవుడు తన మనస్సును మార్చాడు. ఎంతమంది కోసం మనందరి కొరకు ఆయన ఏం పెట్టాడండి? ప్రాణం పెట్టి కొనుక్కున్నాడండి. నిన్న
ఎవడండి నేను వద్దంటానికి? ఎవడండి నన్ను వద్దంటాను? ఎవరు తెలుసుకున్నది? ఎవరు తెలుసుకున్నది? ఎవరు ఎన్నిక చేసుకుంది? ఎవరు దీవించింది? ఎవరు తన ఆత్మచేత అభిషేకించింది? నేలతో కాదు, దేవుని యొక్క అగ్నితో బాప్తిస్మం ఇచ్చేటువంటి వాడు రాబోతున్నాడు. నేను నేలతో మాత్రమే బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. అటువంటి అగ్ని బాప్తిసాలన నువ్వు తిరస్కరించేది అని నేడు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ పత్రికా పాఠ్య భాగంలో ఇవన్నీ మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? నిజమే, స్వార్థ చాటారు ఆది అపోస్తులు. మన పెద్దలు అక్షరాభ్యాసం చేస్తే వీళ్ళు ఆత్మాభ్యాసం చేశారు. వాళ్ళు బాప్తిసాలు ఇస్తే వీళ్ళు అన్ని బాప్తిసాలు ఇచ్చారు. చాలా సంతోషం, చాలా మంచిది. అయితే మనల్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా నడిపించుకోవాలి, ఏ విధంగా మనల్ని మనము కట్టుకోవాలి, మన కుటుంబాలను కట్టుకోవాలి. గమనించండి, ఎంతో కాలంగా దేవుళ్ళు కొనసాగే కుటుంబాల్లో తన మునకలై ప్రార్థన పనులు అటువంటి వారిని కించపరచడానికి, అటువంటి వారిని అవమానపరచడానికి, అటువంటి వారి యొక్క శక్తిశీలతను ప్రశ్నించడానికి కయ్యను లాంటి అన్నలు లేరా? మన కుటుంబాల్లో కయ్యలు లాంటి అన్నలు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కుటుంబ వ్యవస్థలు కుటుంబాన్ని రక్షించడానికి ఎంతో దీర్ఘకాలంగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటే, మన కన్న తల్లి, ఆ తండ్రి అబ్రాహాము వలె మన కుటుంబాన్ని రక్షించాలని ఎంతో ప్రార్థనాపూర్వకంగా కాపాడుతూ ఉంటే, కనురెప్పపాట నిద్రపోకుండా మన యోగక్షేమాల నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉంటే, మన భావితరాల బిడ్డలు ఏం చేస్తున్నారు? వారి ద్వారా వారి యొక్క విశ్వాసం పడిపోద్దా? వారి ద్వారా ఆ విశ్వాసం అనేటువంటి కోట కూలిపోద్దా? కోట కూల్చడానికి అనాలి ప్రయత్నం. విశ్వాసంలో మనం ఏరులు తన్నాలి, ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయబడాలి, వృద్ధి చెందాలి. అప్పుడే మన కుటుంబాలు రక్షించబడతాయి. ఏం కాదులే మన బిడ్డే కదా అనుకుంటే వాడిపోతాడు. తర్వాత మనం కూడా ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, ఎంత గెలిచి రచ్చగలవాలి? ఏం గెలవాలి? నీ ఇంట్లో అవిశ్వాసం ఎవరైనా ఉన్నారా? నీ ఇంట్లో చీకటి శక్తులు ఏమైనా ఉన్నాయా? అంటే దెయ్యాల దేవతలు కాదండి. దెయ్యాల దేవతలు అవి చేస్తాయి, పాపం చూడండి పోతాయి, ఏ సునామూలు పోటీ పోతాయి. అదే ఉందండి పాపం. అయ్యా మా సమయం ఇంకా రాలేదు కదా, మనం కాస్త పత్నిమయ్య ప్రభు అని చెప్పి దేవుడు వేడుకున్నాయి. నువ్వెవరు అని యేసుప్రభు ఎవరో వాళ్ళకి తెలుసు, యేసుప్రభు బిడ్డలెవరో వాళ్ళకి తెలుసు. నువ్వు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడివి కాదా? నాతో చెప్తున్నాయ్యా, నేను ఏదో కష్ట బతుకుతున్నా, మా బతుకులు మమ్మల్ని బ్రతకలేవా అంటారు. విశ్వాస కుటుంబంలో, విశ్వాస గృహాల్లో, ఆ గృహాలు ఏలుతున్నటువంటి రాజ్యం పరలోక రాజ్యమా, చీకటి రాజ్యమా? ఆ కుటుంబాలు ముంచెత్తుతున్నటువంటి కెరటాలు జీవ కెరటాలా, మరణ కెరటాలా? ప్రతి ఒక్కరూ మనలో మనమే ప్రశ్నించుకోవాలి. మన ఆంతరంగికమైనటువంటి ప్రశ్నలన్నీ కూడా మన కుటుంబాలను రక్షించుకోవాలి. ఆ పిదప ఏం చేయాలి? నీ కంట్లో ఉన్న నలుసును తీసుకో. తదుపరి నువ్వు ఆపైన ఎదుటి వారి కంట్లో దోలాలు తీయడానికి ప్రయత్నం చేయి, తప్పులేదు. నీ కంట్లో నలుసు నువ్వట్టే ఉంచుకొని ఎదుటివారి యొక్క కళ్ళలో దూరాలు తీసుకోవడానికి వెళ్తుంటే నిన్ను చూసి నీ వెనక ప్రశ్నించే జనాంగం ఒకటి ఉంది. అన్ని జనాంగం సైతము క్రీస్తుని సైతము నీలాంటి వారా దేవుని సువార్త అందించేవారు, నీలాంటి వారా దేవుని గురించి మాట్లాడేవారు, నీలాంటి వారా దేవుడిలోనికి నడిపించడానికి ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టేవారు అని
ప్రశ్నించుగా మనం చేస్తున్నటువంటిది మన జాబా? ఏ రూట్లో వెళ్ళినా మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. దొల్లమూరు రూట్లోంచి వెళ్ళినా వచ్చేస్తాయి, రాయలూరు రూట్లోంచి వెళ్ళినా వచ్చేస్తాయి, భీమవరం బలవంతపు రూట్లోంచి వెళ్ళినా మన ఆఫీస్కి వెళ్ళిపోతాం. అలాంటి దారులు వెతుక్కుని ఏ దారిలో పెడితే ఆ దారిలో పెడితే వచ్చేటువంటి మార్గము యేసు మార్గము కాదు. ఆయన మార్గము జీవ మార్గం. నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమునై ఉన్నాను. నేను తప్ప మీకు వేరొక మార్గము ఎవరు జరగని పని. కనుక యేసు మార్గంలో మనం ప్రయాణం చేయాలి. మగ్గము చుట్టూను నా తండ్రి ఏంటికి వెళ్ళాలి? మనం ఏంటికి వెళ్ళాలి? పెద్ద కుమారుడు వెళ్ళిపోయాడు. గెంజి తల్లి చేసే దేవుడు వచ్చాడా రాలేదా? చచ్చినట్టు వచ్చాడా రాలేదా? యోహాను సువార్త 12:47 చెప్పి నేను ముగిస్తాను. ఫినిష్ చదవండిమ్మా. ఎవడైనను నా మాటలు విని వాటిని గైకొనిన ఎడల, అమ్మా నా మాటలు ఎవరైతే వింటారో, ఎవరైతే నన్ను గైకొంటారో, నా ఆజ్ఞలను గైకొంటారో, స్టార్టింగ్లో చెప్పే అక్షరాభ్యాసం ఆత్మ గుర్తుకోవాలి. చివరిలో చెప్తున్నాను, మనం గుర్తుకోవాల్సింది ఇప్పుడు ఒక ఆజ్ఞలు ఏం ఇచ్చారు మనకు? యెహోవాదేవుడు ఏం ఇచ్చారు? ఆజ్ఞలను కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, నిలబెట్టడానికి వచ్చారని యేసు ప్రభు చెప్పారు కదా. ఆజ్ఞలు మనము దిద్దుకోవాలి. 10 ఆజ్ఞలను మనం దిద్దుకోవాలి. ఆ 10 ఆజ్ఞలను దిద్దుకుంటూ మనం ముందుకు నడవాలి. 10 ఆజ్ఞలను పొద్దుగా దిద్దాలి, మధ్యాహ్నం దిద్దాలి, సాయంత్రం దిద్దాలి, రాత్రికి తోమాయి. ఓ తల్లి ఏంటి? కూర్చోండి, కూర్చో, తర్వాత కూర్చోండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నా మాటలు గైకొనండి, నా ఆజ్ఞలను గైకొనండి, నా మాటల ప్రకారంగా మీరు ఉండండి, నా శాసనాలను మీరు గ్రహించండి, నన్ను అర్థం చేసుకోండి, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకెంతకాలం నిన్నే నేను అర్థం చేసుకోవాలా? ఇంకెంతకాలము నీ కొరకే నేను జీవించాలా? ఇంకెంతకాలము నీ ప్రార్థన నేను వినాలా? నీకు ఏది కావాలో అది చెయ్యాలా? నా కొరకు రక్షించబడవా? నా కొరకు విమోచన మార్గంలో నడవా? నా కొరకు నిన్ను నువ్వు కాపాడుకోవా? నీ కుటుంబాన్ని కాపాడుకోవాలని ప్రార్థన ఎప్పుడు చేయవా? అటువంటి ప్రార్థన నా సన్నిధికి ఎందుకు చేరట్లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమనే పట్ల యెషయా గ్రంథం 1:15 అంటాడు. యెషయా 1:15 మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. అమ్మా, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని, ఎంత మంచి మాటలుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత మంచి మాటలుంటే దేవుడే యేసుప్రభువే అందరిని మార్చుకొని వచ్చాడండి. చివరి 5 minutes ఎంతటి ఘోరమైన పాపం మార్చుకొని వచ్చాడండి. బరబ్బా కోసం చేతులు కలుపుకొని ఏమన్నాడు? బరబ్బా, నీ కొరకు నా ప్రాణమైన ఇస్తాను, కానీ నీ మార్గంలో నేను ప్రయాణం చేయనయ్యా. ఎప్పటికైనా నువ్వు నా మార్గంలో ప్రయాణం చేయాల్సినటువంటి వాడవే. ఎలా పరిగెత్తాడైనా? ఎలా పరిగెత్తాడు బరబ్బా? యేసు ప్రభువు సిలువ సేవించినప్పుడు
నా కొరకు నన్ను రక్షించడం కొరకు, నన్ను విడిపించడం కొరకు సిలువ ఎక్కితువా ఓ ప్రభువా అని పరుగున ఆయన సిలువ యాత్రకు సిలువ ధరికి చేరుకున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, దొంగల్ని మార్చాడు. చెట్టు కొమ్మకి కూర్చున్నటువంటి జగ్గని చూసి, దిగిరా జగ్గయ్య, నీ పాపాన్ని విడిచిపెట్టి నీ దొంగతనాలు మానే. సమరస్త్రీతో మాట్లాడు, చెల్లెమ్మ ఎందుకమ్మా ఈ బ్రతుకు ఒక బ్రతుకేనా? వెంటనే తన యొక్క గుండె కొండ పగిలిపోయింది. నూతనమైనటువంటి హృదయాన్ని దేవుడానికి మాంస హృదయాన్ని తీసివేసి రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని దేవుడానికి ఇచ్చాడండి. ఎంతమందిని మార్చుకుంటూ వచ్చిందంటే, క్రైస్తవ్యం అంటే ఒక మార్పు, క్రైస్తవ్యం అంటేనే ఒక తీర్పు, క్రైస్తవ్యం అంటేనే ఒక చేర్పు. బాగుంది. క్రైస్తవ్యం అంటే ఏంటి? మార్పు. క్రైస్తవ్యం అంటే ఏదో ఒకరోజు మీద తీర్పు. క్రైస్తవ్యం అంటే నీ పాపాలు ఒప్పుకొని నువ్వు దేవుని యొక్క రక్తంలో కడగబడి దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడి ఆత్మీయంగా నువ్వు బ్రతికి చస్తే నువ్వు చివరాఖరికి చేరేది దేవుని యొక్క సన్నిధికి. ఇది వాక్యం. చాలామంది మార్చుకున్నాడండి. తాగుబోతులను మార్చుకున్నాడు, వ్యభిచారులను మార్చుకున్నాడు, దొంగల్ని మార్చుకున్నాడు, కొనిగోడుని మార్చుకున్నాడు, రెబల్స్ని మార్చుకున్నాడు, బ్యాలెట్ బాక్సులను చెరువుల్లో గెట్టేయగలిగేటువంటి గొప్ప గొప్ప సమర యోధుల్ని మార్చుకున్నాడు. మార్పులో ఉన్నటువంటి గొప్పతనము ఏ మనిషి కూడా ఒక మనిషిని మార్చలేదండి. ఏ కన్న తండ్రి తన బిడ్డల్ని మార్చుకోలేడు. ఏ కన్న తల్లి యొక్క అవ్వ ఏ బిడ్డల్ని మార్చుకోలేదు ప్రపంచంలో నేను చూసినంత లెక్కల్లో. కానీ దేవుడు తన చిత్తానుసారంగా ఒక్కసారి చెయ్యి పట్టుకున్నాడంటే ఎంతటి గొప్ప ఘోర పాపి అయినా మారతాడు. ఆ పాపిని మారొద్దనడానికి నువ్వెవడు? ఆ పాపిని దేవుని ఆలయంలోనికి రావద్దనడానికి మనమెవరము? గ్రేడింగ్ చేయడానికి పుట్టేవా? గ్రేడింగ్ అయిపోతావు. ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు. నా తండ్రి చిత్తాన్ని ఎవడు జరిగిస్తాడు? నా తండ్రి యొక్క ఆజ్ఞలను ఎవడు కైకొంటాడు? నా తండ్రి యొక్క మాటలను ఎవరు వినిపించుకుంటారు? ఆ మాటల ప్రకారంగా ఎవరు ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యం. నువ్వు పనిచేసే ఆఫీస్ కాదు ఇది పరలోక రాజ్యం అంటే. నువ్వు పనిచేసే రైతు కాదు. నారా ఒక గంటలేదైనా పర్లేదు చేసుకొని ఎక్కడికి పోతే అంటానికి. పరిశుద్ధుడు అని వేల దూతల చేత భక్తుల చేత నిత్యము కొన్ని ఆడబడుతున్నటువంటి దేవుని యొక్క సత్య మార్గాల్లో ప్రయాణం చేస్తున్నటువంటి మనమందరము ఆయన సత్యవంతుడు కనుక మనం కూడా ఎలా ఉండాలమ్మా? సత్యవంతులపై ఉండాలండి. ఆయన సత్యవంతుడు కనుక, సత్యానికి జనకుడు కనుక మనం కూడా సత్యానికి బిడ్డలముగా ఉండి మన కుటుంబ వ్యవస్థను మార్చుకొని మన కుటుంబ వ్యవస్థలో ప్రార్థన ధూపాన్ని వేసుకొని దేవునికి ఆయన దేవుని యొక్క సన్నిధిని మన కుటుంబాల్లో స్థాపించుకొని మన కుటుంబాన్ని దేవుని రాజ్యంగా మరల్చుకోవాలి. కుటుంబాన్ని దేవుని రాజ్యంగా మార్చుకోవాలి. మన సంఘాన్ని దేవుని రాజ్యంగా మార్చుకోవాలంటే 6 పాటలు 3 పాటలతో వచ్చేది పరలోక రాజ్యం. దుఃఖం కావాలి. పరలోక రాజ్యం అంటే భోజనములు పానములు కాదు. కానీ ఏంటంటే పరలోక రాజ్యం అంటే సమాధానం, నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునైనది. ఈ మాటలు అందరికీ అర్థం అవ్వవు. ఒకవేళ అర్థమైన వాతావరణ మనస్సాక్షి కలిగిన వారు దురదృష్టవశాత్తు ఎవరైనా ఉంటే వారికి వికటిస్తాయి, ఫలించవు, తిరిగి వచ్చేస్తాయి. సో బ్యాడ్ లక్. కానీ విని ఆలోచించి లేకొని వాటిని అనుసరించే వారికి మాత్రం ఇది మోక్ష మార్గం. ఆ మోక్ష మార్గంలో అందరూ కలిసి ప్రయాణం చేద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించిన గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిండును గాక. ఆమేన్. దేవా
మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. కూర్చున్నాం. మృగబడి కానుకలు కృతజ్ఞత అర్పణలు చెల్లించబడినటువంటి వారు చిన్న కానుకలను చెల్లించవలసిందిగా మీకు తెలియజేస్తాను.